నలబీపులు వండే వంటకాల వాసన ఊరి పరివేదాకా వచ్చిందంట. ఎప్పుడు లేదు ఇల్లేంటి ఇంత భూములాంటి వస్తుంది. అది నాకు అర్థం కావట్లేదు. చూసినాడు చెల్లెమ్మ వంట చేస్తుంటే అందుకే గుమగుమలో అనుకున్నాను చెట్టులో పడి ఉంటుంది అనుకున్నాను. కానీ అబ్బా అమ్మ చేతి పడితే ఎన్నో లేదు అంత గొప్పగా ఏముంటే 4 లవంగాలు 4 ధనియాల గింజలు ఎక్కువ వేస్తే ఆ మాత్రం గుమగుమలు నేను కూడా చెప్తాను. చూసినాడు 3 వేసే లవంగాలకి వాసన రాదే, వాంతులు వస్తాయి. నీకు అంత గొప్ప వంటకాలు చేస్తే ఎందుకు డబ్బా కొనుక్కుంటావు? అవునది బాగా చెప్పింది. మన చేతకాన్ని చూసి మనం ఎందుకు డబ్బాలు కొట్టుకోవడం? వాళ్ళంటే ఉండకపోతే మనం ఉన్న దాని గురించి చెప్పుకుంటే మంచిది, లేని దాని గురించి ఎందుకు చెప్పుకోవడం అని సలహా ఇస్తున్నాను అంతే. ఇన్ని రోజులు వీళ్ళ చేతి వంట నాకు తిని బోర్ కొట్టేసింది. ఈ రోజు చెట్ల మొదలు వంట ఒక పట్టు కొట్టాలి. బాగానే ఎదుగుతున్నానే అనిచండి. కానీ ఆయన ముందుకెళ్ళాడు. ఆ అమ్మాయి గారే పాప ఒంటరిగా కూర్చున్నాడు అక్కడ. కూర్చోన్నాడు చెట్లమ్మ వాసన చూసాక ఎంత ఉంటుంది.